వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే మహిళల్లో పండుగ సందడి మొదలవుతుంది. పూజ కోసం ఇల్లు అలంకరించడం, అలానే అమ్మవారి కలశాన్ని అందంగా ముస్తాబు చేయడం, పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవడంతో పాటు తమను తాము సాంప్రదాయబద్ధంగా అలంకరించుకోవడానికి కూడా మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పూజ రోజున ఏ రంగు చీర కట్టుకోవాలనే విషయంలో చాలామందికి ఆసక్తి ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధనలో కొన్ని రంగులకు శుభప్రదమైనవిగా భావించే సాంప్రదాయం అయితే ఉంది. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, బంగారు, మరూన్ వంటి రంగులు మహాలక్ష్మి పూజకు అనువైనవిగా చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ప్రాంతీయ సాంప్రదాయాలను బట్టి రంగుల ప్రాధాన్యం మారవచ్చు. మరి ఈ వీడియోలో ఏ చీర కట్టుకుంటే ఎలాంటి శుభాలు కలుగుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ముందుగా ఆకుపచ్చ చీర. ఆకుపచ్చ రంగును సంపద, అభివృద్ధి, సంతాన, సౌభాగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. అందుకే వరలక్ష్మి పూజకు ఆకుపచ్చ రంగు చీరను ఎంచుకునే మహిళలు చాలామంది అయితే ఉంటారు. ఇక రెండవది ఎరుపు రంగు. ఎరుపు రంగు శక్తి, భక్తి, మంగళానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. బంగారు జరితో కూడిన ఎరుపు పట్టు చీర పూజా సమయంలో సాంప్రదాయబద్ధమైన ఆకర్షణీయమైన రూపాన్ని కూడా ఇస్తుంది. ఇక మూడవది పసుపు లేదా గోల్డ్ కలర్. పసుపు, బంగారు రంగులకు శుభం, ఐశ్వర్యం, సానుకూలతకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం పూజ సందర్భంగా పసుపు లేదా గోల్డెన్ షేడ్ చీరను ఎంచుకోవటం కూడా సాంప్రదాయబద్ధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక నాలుగవది మరూన్ చీర. ఇక మరూన్ రంగు చీరలకు కూడా పూజల్లో ప్రత్యేక ఆదరణ అయితే ఉంటుంది. ముఖ్యంగా బంగారు జరీ బార్డర్తో ఉన్న మరూన్ పట్టు చీర సాంప్రదాయ లుక్ని ఇస్తుంది. దేవాలయ ఆభరణాలు, బంగారు నగలతో ఈ రంగు చీర మరింత అందంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఐదవది అది పింక్ రంగ్. పింక్ కలర్ కూడా మహావరలక్ష్మి వ్రతానికి పూజకు ఎంపిక చేసుకునే ముందు పండుగ రంగుల్లో ఒకటిగా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాణి పింక్ వంటి గాఢమైన షేడ్స్ పట్టు చీరలను మంచి పండుగ లుక్ని అయితే ఇస్తాయి. అలానే ఆరవది పట్టు చీరలకు ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఉంది. వరలక్ష్మి వ్రతం వంటి సాంప్రదాయ పూజల్లో పట్టు చీరలను ధరించడం ఆనవాయితీగా అయితే వస్తుంది. ఆకుపచ్చ, ఎరుపు, మెరూన్, పసుపు, బంగారు రంగులు జెర్రీ బార్డర్తో ఉన్నటువంటి పట్టు చీరలు పూజకి సందర్భానికి చక్కగా అయితే సరిపోతాయి. ఇక అలానే నగలు, పూలతో మరింత లుక్ అనేది ప్రత్యేకంగా అయితే మారుతుంది. చీర రంగుకు తగ్గట్టుగా సాంప్రదాయ బంగారు నగలు, లక్ష్మీదేవి హారం, గాజులు, జిమ్కీలు ధరించవచ్చు. జడలు, మల్లెపూలు పెట్టుకుంటే పూజా సందర్భానికి మరింత సాంప్రదాయ లుక్ అయితే వస్తుంది. ఒక్క రంగే తప్పనిసరి కాదు. వరలక్ష్మి వ్రతానికి పూజకు ఒక రంగు చీర కట్టుకోవాలనే నియమం అన్ని ప్రాంతాల్లో ఒకేలా అయితే ఉండదు. కుటుంబ సాంప్రదాయాలు, ప్రాంతీయ సాంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా రంగును ఎంచుకోవచ్చు. కాబట్టి మీ ఇంటి ఆచారం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యం ఇవ్వటం చాలా మంచిది. చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ చీరల్లో ఏదో ఒక రంగును ఎంచుకొని మీ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.